నన్ను మరచిపోలేదు. నీతోనే అనుబంధం నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు. నీతోనే అనుబంధం నా యేసయ్యా, నా యేసయ్యా. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు. పాడాలందరూ. నీతోనే అనుబంధం నా యేసయ్యా, నా యేసయ్యా. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు. ఆయన మనల్ని మర్చిపోలేదు కనుక ఈరోజు బ్రతికున్నాం, ఆయన సన్నిధికి వచ్చాం. అందుకు స్తోత్రం. కొండలలో నీవే, లోతులలో నీవే, నా తోడు నీవై నడిపించినావే. కొండలలో నీవే, లోతులలో నీవే, నా తోడు నీవై నడిపించినావే. ఎటు చూచినా నా ఎదుట నీవే, ఎటు చూచినా నా ఎదుట నీవే. నన్ను ఆదరించిన గుణవంతుడా, నన్ను ఆదరించిన గుణవంతుడా. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు. నీతోనే అనుబంధం నా యేసయ్యా, నా యేసయ్యా. పాడాలి దేవుని స్తోత్రం. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు. నీతోనే అనుబంధం నా యేసయ్యా, నా యేసయ్యా. దేవునికి స్తోత్రము. ఆయన నామానికి కీర్తి కలుగునుగాక. ఆయన నామాన్ని హెచ్చించులో దేవుడు హెచ్చింపబడునుగాక. శ్రమకాలమందు ఓదార్చినావే, దుఃఖ కాలమందు పలకరించినావే. శ్రమకాలమందు ఓదార్చినావే, దుఃఖ కాలమందు పలకరించినావే. ఎటు చూచినా నా ఎదుట నీవే, నన్ను ఆదరించిన భాగ్యవంతుడా. ఎటు చూచినా నా ఎదుట నీవే, నన్ను ఆదరించిన భాగ్యవంతుడా. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు. నీతోనే అనుబంధం నా యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా.
గ్లోరీ. కృపాకాలమందు నన్ను పిలిచినావే, నీ రూపములో నిర్మించినావే. కృపాకాలమందు నన్ను పిలిచినావే, నీ రూపములో నిర్మించినావే. ఎటు చూచినా నా ఎదుట నీవే, నన్ను ఆవరించిన జయచాలుడా. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు, నీతోనే అనుబంధం నా యేసయ్యా, నా యేసయ్యా. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు, నీతోనే అనుబంధం నా యేసయ్యా. హల్లెలూయా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా. స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే.
ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా. ఆకాశ గగనాలను నీ జనతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ జనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా పాడేదా ప్రభువా, నిన్ను నేను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభువా, నిన్ను నేను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా
కీర్తనలు 69 మార్చి చదువుకుందాం. దేవా, జనములు నా ప్రాణం మీద పొర్లుచున్నది, నన్ను రక్షింపుము. నేను మొరపెట్ట చేత అలసియున్నాను, నా గొంతుకు ఎండిపోయెను. నా దేవుని కొరకు కనిపెట్టు చేత నన్ను కన్నులు క్షీణించిపోయెను. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలియజేసి ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. నీ నిమిత్తము నేను నిందనొందనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నీ ఇంటిని గూర్చియు ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించువారు నిందలు నీ మీద వాడియున్నవి. 10వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. ఉపవాసము నుండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదం ఆయను. చదవని వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. ఈ సమయంలో ప్రియులారా, ప్రేమతో సపాటు కొడుతుంటే అయ్యగారిని ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ. అంతే కదా, దేవునికి మహిమ. మనం తిన్నా తినకపోయినా దేవునికి మహిమ. అంతేనా? మన దగ్గర డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, ఏ స్థితి ఉన్నా ఏ పరిస్థితి ఉన్నా దేవునికి మహిమ. ఆయన పునరుత్థాన దినమందు దేవుడు మరొకసారి ఆయన సన్నిధికి ఈ రీతిగా నడిపించాడు. ప్రేమపూర్వకంగా మరి దైవదాసులు ఎంతో ప్రేమిస్తూ మమ్మల్ని ఆయా సమయాలలో ఆహ్వానిస్తున్నటువంటి దైవ సేవకులకు మరి సేవకునికి వందనాలు చెల్లిస్తున్నాను. కూడొచ్చిన ప్రతి బిడ్డలకు, సంఘానికి నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరు సంతోషంగా ఉన్నారు కదా? నన్ను ఎంతమంది గుర్తుపడతారు? చాలా సంతోషం. ఎందుకంటే సంఘంతో నాకు ఒక అనుబంధం, ఈ సంఘంతో నాకు ఒక అనుబంధం. ఆత్మీయుడు పౌలరాజు గారి మా ఇద్దరి యొక్క ప్రయాణం, మా ఇద్దరి యొక్క కష్టం, అన్ని విషయాల్లో కూడా మేము ఒకరినొకరము ఆయన రాజ్యంలో పనిచేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం. అందుకే ఈ సంఘము, ప్రభు సంఘాన్ని ఈ యొక్క మరి ఈ పట్టణంలో దేవుడు ఏర్పాటు చేసుకునే సంఘంలో మరి అనేక మంది రావాలని, అనేక వ్యక్తులు ఇక్కడ వచ్చి మరి దేవుని ఆరాధించాలని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఆయనే స్థిరపరచువాడు కదా, ఆయనే బలపరచువాడు. మన జీవితంలో ఆయన చేసే గొప్ప కార్యాలని మనము దేనిని కూడా నమ్మొద్దు. చాలామంది నమ్మడానికి కూడా వెనక ముందు అవుతారు. మొదట్లో నమ్ముతారు, తర్వాత దేవుని యొక్క కార్యాలని వదిలేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయనందు విశ్వాసం కలిగి మనం ముందుకు సాగుతూ ఉండాలి. ఈరోజు వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు కృప చూపించాడు. మనము 2025 సంవత్సరంలో ఉన్నాం కదా, అక్టోబర్ నెలలో ఉన్నాం. నవంబర్ వస్తుంది, మళ్ళీ డిసెంబర్ వస్తుంది. క్రిస్మస్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ పండుగ మనం జరుపుకుంటాం. తర్వాత 2006 మొదలవుతుంది. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నప్పటికీ మనము మన జీవితాలలో ఎలాంటి కార్యాలను మనం చూస్తున్నాం,
ఏ రీతిగా మనం బలపరుస్తున్నాం, ఏ రీతిగా మనం సువార్త ప్రకటిస్తున్నాం, ఏ రీతిగా మనం సాక్షులుగా ఉన్నాం, ఏ రీతిగా మనం ఎంతవరకు దేవుని మయంపరచడానికి మనం ముందుకొస్తున్నామా, ముందుకుంటున్నామా అనేది మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే అందరు కళ్ళు మూసుకోవాలా, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలా. పరిశుద్ధుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన నా తండ్రి, జీవం కలిగిన దేవుడవు, జీవాధిపతివి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు, నీవే దేవుడవు, భూమి ఆకాశములను సృష్టించినటువంటి సృష్టికర్తవు, త్వరలో రానున్నటువంటి యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, మా జీవితాలను బట్టి నీ పాదాలు పట్టుకొచ్చున్నాం, మా స్థితిని బట్టి నీ పాదాలు పట్టుకొచ్చున్నాం. అయ్యా, నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి మాకొక మందిరం ఇచ్చినావు. అయ్యా, మందిరంలో మేము కూడుకొని నిన్ను ఎప్పుడైతే వెతుకుతామో, ఎప్పుడైతే అడుగుతామో, ఎప్పుడైతే ప్రభా నీ వైపు చూస్తామో, ఎప్పుడైతే మేము కన్నీరు విరుస్తామో, అయ్యా మందిరం మీద నీ కని దృష్టి పెట్టి ఉన్నా అన్నావు. ఇదిగో నేను వినే దేవుణ్ణి, చూసే దేవుని, మాట్లాడే దేవుణ్ణి, మీతో ఉన్నటువంటి వాడని అని చెప్పిన దేవా నీకు స్తోత్రం. ఈ దినము సమయంలో ప్రభా నీ బలమైన వాక్కులు మాట్లాడి కొన్ని నిమిషాలు మాతో ఉండి, మా మధ్యలో మీరు ఉండి కొన్ని మాటలు స్థిరపరచండి, బలపరచండి, తయారు చేయండి. మేము ఏ రీతిగా మేము జీవిస్తున్నామో, ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ సరిగా లేమో, మా జీవితాల్లో ప్రభా మీకు మహిమకరంగా బ్రతకడానికి సహాయం దయచేయండి. నీకు సాక్షిగా ఉండడానికి సహాయం దయచేయండి. నీ ఆత్మ ద్వారా నింపండి, నీ బలమైన అభిషేకంతో నింపండి, ఇప్పుడే నింపండి, నీ కార్యాలు జరిగించండి. అయ్యా ప్రభ, వినుతున్న ప్రతి ఒక్కరూ వాక్యం వింటుండగా నీ బలమైన కార్యమును జరిగించండి, నీ ఆత్మ కార్యము జరిగించండి. అయ్యా, నీ వాక్యము అగ్ని వంటిదే ఉన్నది. అయ్యా, నీ వాక్యము వెలుగే ఉన్నది. నా తండ్రి నీకు స్తోత్రములు నాయనా. ఈ దినం ఈ సమయంలో ప్రభా నీ ఆత్మ కార్యమును జరిగించి మీరు మహిమ, మీరు ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. బైబిల్ తేలేదా? తెచ్చిర్రా బైబిల్? చూడండి, చదవండి, చదవగలిగిన వారు చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ మనం చూసినట్టయితే, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినెడల వాని వాని పని కనబడును. వాని వాని పని కనబడును. జాగ్రత్తగా వినాలి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఎవరైతే వింటారో, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినట్టయితే, దేవుని వాక్యము వినడానికి కూడా ఇష్టపడకపోతే వారి మీద దేవుడి యొక్క శాపం వస్తుంది. ఎందుకు వాక్యము ఎందుకు వినకుండా ఒకవేళ నెగ్లెక్ట్ చేసినట్టయితే దేవుని పక్కన పెట్టినట్టు. చెవులు వినగలే చెవులు కలిగి మనం వినాలి. కొన్ని నిమిషాలు డిస్టర్బ్ కావద్దు.
మీ మనసంతా కూడా ప్రభా నాతో మాట్లాడు, ప్రభా నాతో మాట్లాడు అని మనం ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఎప్పుడైనా నీ హృదయంలో ప్రభా నాతో మాట్లాడు అంటే దైవదాసుని నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. మాట్లాడేది దైవదాసుడు కాదు, దేవుడు నిలబెట్టుకొని మాట్లాడతాడు. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని మాట వినడానికి మీరు ఇష్టపడాలి. నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటంటే, గొప్ప ఇంటిలో ఏముంటాయంట? గొప్ప పాత్రలు. గొప్ప పాత్రలు ఉంటాయా? గొప్ప ఇంట్లో గొప్ప పాత్రలు ఏవేవి పాత్రలు ఉంటాయి? వెండి, బంగారు అనేక పాత్రలు ఉంటాయి. కానీ అందులోనే వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు కూడా, కొన్ని మట్టి పాత్రలు కూడా ఉంటాయి. ఈరోజు నేను ఒక పాత్రను అనండి, చెప్పండి గట్టిగా అనండి. నేను ఒక పాత్రను అనండి. దేవుడు నిన్ను ఒక పాత్రగా చూస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ పాత్ర ఉన్నావు అని ఒకవేళ నిన్ను నువ్వు పరీక్షించుకుంటే, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఒకవేళ నువ్వు ఏ పాత్ర ఉన్నావు, ఏ రీతిగా నువ్వు దేవుని సన్నిధిలో కావచ్చు, దేవునిలో కావచ్చు, దేవుని కోసం ఏ రీతిగా నువ్వు ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. చాలా చక్కని మాట రాసింది కదా, ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినెడలా వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. అగ్ని చేత, ఆ దినము అగ్ని చేతనే బయలుపరచబడుతుంది. ఈరోజు ఆ దినము అనేది ఒకటి ఉంది. ఏ దినమంట? ఆ దినము. ఆ దినము ఏది? పెళ్లి దినమా? దావతులు చేసే దినమా? ఆ దినం వస్తుంది, తయారవుతారు. పెళ్లి రోజు వచ్చేది, తయారవుతుంది. 15వ తారీఖు పెళ్లి ఉంది, సిద్ధపాటు, బ్యూటీ పార్లర్కు బట్టలు, చెప్పులు, మ్యాచింగ్ డ్రెస్లు, అనేక వాటిని సిద్ధపాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు? ఒకరోజు, ఆ రోజు 15వ తారీఖు అనుకోవచ్చు, 10 తారీఖు అనుకోవచ్చు, మ్యారేజ్కి సిద్ధపాటు అవుతూ ఉంటారు అందరు. ఎందుకు అని అంటే పెళ్ళి ఉంది కాబట్టి. ఆ పెళ్ళిలో మేము కనబడాలా, ఆ పెళ్ళికి అటెండ్ కావాలా, మంచి వస్తువులు, మంచి దుస్తువులు ధరించుకొని ఆ పెళ్ళికి మేము వెళ్ళినప్పుడు ఆ సంతోషంలో మేము పాల్గొంటామని అందరూ ముందుగానే తయారవుతారు. మరి ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? ఆ దినము. ఏ దినం గురించి మాట్లాడుతున్నాడంటే దేవుని యొక్క రాకడ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పునాది మీద నువ్వు ఏ రీతిగా కట్టుకుంటున్నావు, ఈ పునాది మీద నీ ఇల్లు ఏ రీతిగా కట్టుకుంటున్నావు? నీ జ్ఞానముతో కట్టుకుంటున్నావా? నీ బలంతో కట్టుకుంటున్నావా? నీ సొంత బలముతో కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? దేవుని బలంతో కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? దేవుని జ్ఞానంతో కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు ఏ రీతిగా కట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు? ఇంటిలో పాత్ర అంటున్నాడు. ఏ ఇల్లు అది? నువ్వు ఏ ఇంటిలో ఉంటున్నావు? మిద్దె మీడలో ఉంటున్నావా? పూరి కుర్చీలో ఉంటున్నావా? అది కాదు. ఏ ఇల్లు అని అంటున్నాడు? ఆయన ఇల్లు. చప్పలు కొద్ది. ఆయన ఇల్లు. ఒక పాట కూడా ఉంది కదా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా, వీరుము యేసయ్యా, వీరుము యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా,
వీరుము యేసయ్యా. ఒక రొట్టె ముక్క కూడా ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ రొట్టె ముక్క కూడా ఒక పాత్రలో ఉన్న ఆ రొట్టె, ఆ పాత్రను తీసుకున్నాడు దేవుడు, ప్రభు అయినటువంటి యేసు. ఈరోజు కొన్ని మాటలు నేను చెప్తాను. చాలా మనము అందరం పరీక్షించుకోవాలి. నేను కూడా పరీక్షించుకుంటాను, నేను కూడా సరిదిద్దుకుంటాను, నాకు కూడా వాక్యము కావాలి. ఆయన రాకడలో నన్ను నేను కట్టుకోవాలి. ఎవడైనాను అని అన్నాడు, ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, ఇవి 3. బంగారము అందరికీ తెలుసు, వెండి అందరికీ తెలుసు, వెలగల రాళ్ళు అందరికీ తెలుసు. వెలగల రాళ్ళు అంటే ఏంటి? డైమండ్స్ అందరికీ తెలుసు. మరి కర్ర, గడ్డి, కొయ్యకాలు, ఇవి ఆ దినములో ఒకవేళ వీటితో కట్టబడితే వాని పని కనబడును. ఒకవేళ ఆ అగ్నిలో ఒకవేళ బంగారం పడితే బంగారము సువర్ణమై బయటికి వస్తూ ఉంది. హల్లెలూయా. బంగారము అగ్నిలో పడినప్పుడు, ఆ అగ్నితో సంబంధం కలిగినప్పుడు, అగ్ని కాలుస్తున్నప్పుడు ఆ బంగారం అంటుంది, నేను ఇంకా మెరవాలా. బంగారం అంటుంది, నాలో ఉన్న మలినం వెళ్ళిపోవాలా, ఇంకా మెరవాలా, ఇంకా కాలువు, ఇంకా కొట్టు. కంసాలి కదా, అవసరమైన కంసాలి ఆ కాలుస్తూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. కానీ బంగారము కాలిన కొద్దికి అది మెరవడానికి ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డప్పుడు, దేవుని చేత మనము నడిపించబడ్డప్పుడు, దేవుని వాక్యం చేత మనం నడిపించబడ్డప్పుడు నువ్వు తయారవుతా ఉంటావు. ఆ దినము కొరకు నువ్వు తయారవుతా ఉంటావు. నీకు ఆశ ఉందా? నువ్వు తయారు కావాలనే ఆశ ఉందా? దేవుడు అంటున్నాడు, నాకు ఒక్కరైనా చాలు, ఇంతమందిలో ఉన్నటువంటి ఒక్కరు చాలు, వారిని 1000 మందినిగా చేస్తానని చప్పలు కొడుతున్నాం. చాలా వేల చాలా మంది వెళుతూ ఉంటారు సంఘానికి, చాలా మంది వెళుతూ ఉంటారు. కానీ అందరినీ వాళ్ళ హృదయాలను దేవుడు ఎరిగి ఉన్నాడు. కానీ ఎవరు ఏ మనసుతో వస్తారో, ఎవరు ఏ ఆశతో వస్తారో, కొందరు 10 పైసల విశ్వాసంతో వస్తారు, కొందరు 20 పైసల విశ్వాసంతో వస్తారు, కొందరు 50 పైసల విశ్వాసంతో వస్తారు, కొందరు 70 పైసల విశ్వాసంతో వస్తారు, కొందరు రూపాయి అంత విశ్వాసంతో వస్తారు. హల్లెలూయా. నీ యొక్క విశ్వాసమును బట్టి నీ జీవితాన్ని కట్టుకోవడానికి, నువ్వు ముందుకు సాగడానికి దేవుడు సహాయపడతాడు. నీ విశ్వాసాన్ని బట్టి ఈరోజు నువ్వు ఏ రీతిగా ఉన్నావు, ఏ పాత్రగా నువ్వు తయారవుతున్నావు? బంగారంగా ఉన్నావా, వెండిగా ఉన్నావా, వెలగల రాళ్ళుగా ఉన్నావా? ఏ పాత్రతో ఉన్నావు? ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుడు అవకాశం ఇస్తాడు. బంగారం అంటే బంగారము ఉండాలి మా ఇంట్లో అనేది కాదు, బంగారం లాంటి మనసు ఉండాలి, బంగారం లాంటి జీవితం ఉండాలని చెప్తా ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఆ బంగారంకున్న విలువ అలాంటిది. అగ్నిలో వేయబడ్డప్పుడు అది కాలిపోదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ దినము బంగారం లాగా మీరు కావాలి. ఆ దినం దేవుని రాకడ దినం త్వరలో ఉన్నది. సహోదరి సహోదరా, ప్రియ బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, ఇంతవరకు నిర్లక్ష్యం చేశావేమో, ఇంతవరకు నీ బ్రతుకు జీవితంలో నువ్వు నెగ్లెక్ట్ చేశావేమో, ఎటు పడితే అట్లు తిరిగినావేమో, నువ్వు దేవునికి దూరంగా బ్రతికినావేమో.
కానీ ఈ మాట చెప్తా ఉన్నాడు, ఆ దినము వస్తువులతో పోలుస్తా ఉన్నాడు. నువ్వు కర్రగా ఉన్నావా, గట్టిగా ఉన్నావా, కొయ్యకాలుగా ఉన్నావా, ఆ దినము ఒకరోజు అగ్ని కుర్చబడుతుంది. సోషల్ మీడియాలో నేను చూస్తూ ఉన్నాను, కప్పలు పడుతూ ఉన్నాయి, పాములు పడుతూ ఉన్నాయి, పైనుంచి కప్పలు పాములు పడుతూ ఉన్నాయి. ఆయా దేశాలలో రాకడ సూచన ఉంది. రాబోయే రోజులలో అగ్ని వర్షం పడుతుందని వాక్యం ఉంది. పడుతుందా అగ్ని వర్షం? ఉందా? బైబిల్లో ఉందా? ఆయన రాకడలో సునామీలు, భూకంపాలు ఇవన్నీ రాబోతున్నాయి. మరి ఆయన రాకడ విషయంలో నువ్వు ఏ రీతిగా నువ్వు తయారు కావాలనుకున్నాడు దేవుడు అని అంటే, ఏ వస్తువులైతే పోల్చి చెప్పాడో 3 వస్తువులు ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి. నువ్వు గట్టిగా ఉన్నావా, కర్రగా ఉన్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకో. అయ్యో నా జీవితం కర్రలాగుంది, ఒక దినం నేను కాలిపోతానేమో, అయ్యగారు నా జీవితం కర్రలాగుందేమో, నేనేం చేయాలి అన్నప్పుడు దైవ సేవకుడు ప్రార్థన చేస్తాడు, దైవ సేవకుడు ఉపదేశం చేస్తాడు, దైవ సేవకుడు నీకు నేర్పిస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోమని, దాచుకోమని, వాక్యం ద్వారా నీ జీవితాన్ని కట్టుకోమని దైవ సేవకుడు చెబుతున్నప్పుడు నువ్వు నిర్లక్ష్యంగా ఉండకుండా, నువ్వు భయభక్తులు కలిగి ఒక్కొక్క మాటను వివరంగా నీకు వివరించినప్పుడు, గత వారం ఏం మాట్లాడాడు, గత నెల ఏం మాట్లాడాడు, నేను ఏ విధంగా కన్నీరు గార్చాను, నేను ఏ విధంగా దేవుని అడుగుతున్నాను, మోకరిస్తున్నాను. నువ్వు ఆరాధన చేసేటప్పుడు నువ్వు కన్నీరు గార్చావా? దేవుని వర్షిప్ చేస్తున్నప్పుడు ఆ ఆరాధన ఆత్మతో సత్యంతో ఆరాధించావా? ఆ మనసు నీకున్నదా? ఆ మనసుతో ఆరాధించినవా? ఒకవేళ ఆ మనసుతో నువ్వు ఆరాధిస్తే దేవుడు ఇక్కడనే అద్భుతం కార్యము జరిగించి చూపిస్తాడు. నీవు పొందిన అభిషేకం, నీవు పొందిన ఆత్మ, నువ్వు పొందిన బలాన్ని నువ్వు తీసుకున్నప్పుడు, పొందుకున్నప్పుడు ఇతరులకు చెప్పగలుగుతావు. లేకుంటే నువ్వు కర్రగా ఉంటే ఈ కర్ర ఎందుకు, ఈ గడ్డి ఎందుకు? గడ్డికి కర్రకు విలువ ఉందా? విలువ లేదు. అదే నువ్వు బంగారంలాగా మెరిస్తే నిన్ను అందరూ కూడా మెచ్చుకుంటారు. హల్లెలూయా. చాలామంది దేవుడిచ్చే అవకాశాలను పొడగొట్టుకుంటూ ఉన్నారు. హృదయాలలో నిర్లక్ష్యం ఎక్కువ కనబడతా ఉంది, మనసులో నిర్లక్ష్యం ఎక్కువ కనబడతా ఉంది, దేవుని పట్ల ఆసక్తి లేకుండా పోతా ఉంది. ఒక వ్యక్తికి దేవుడిచ్చే ఒక బలమైన ఒక అవకాశం ఇచ్చాడు, బలమైన అవకాశం. ఒక వ్యక్తి దారిన వెళ్తూ ఉన్నాడు. దారిన వెళ్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సంచిలో కొన్ని రాళ్ళు దొరికినాయి. ఏ రాళ్ళు? రాళ్ళు. ఆ రాళ్ళు దొరికినప్పుడు ఆ వ్యక్తి రాళ్ళే కదా అని అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఆ రాళ్ళ మూట దొరికినప్పుడు సంచిలో ఈ రాళ్ళు ఎందుకున్నాయి, ఈ రాళ్ళే కదా అని ఏం చేశాడు? ఆ రాళ్ళు తీసుకొని ఏం చేశాడంట, ఎక్కడ ఆలోచన లేదు, ఆ దారిన ఒక్కొక్క రాయి తీసుకొని అలా ఇసురుకుంటా, ఒక రాయి అక్కడ ఇసురుకుంటా, ఒక రాయి ఆ నీళ్ళలో పడేసుకుంటా, ఆ నీళ్ళలో కొట్టుకుంటూ వెళుతూ ఉన్నాడు. చివరికి ఒక్క రాయి మిగిలింది. ఒక్క రాయి మిగిలింది. ఆ ఒక్క రాయి కూడా ఎగరేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎగరేసుకుంటూ వస్తుంటే అక్కడి నుంచి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. అతను మార్వడిలా ఆ రాయి గుర్తుపట్టే వ్యక్తి ఇలా ఇసురేస్తున్నప్పుడు, అరే నీ చేతిలో ఏముంది
అది ఇక్కడ చూపి ఆ ఏం రాయి చూద్దాము అన్నాడంట. నీ చేతిలో ఏముంది, ఆ రాయి ఇవ్వు, నేను చూద్దాము అన్నాడంట. ఈయనేంది రాయిని అడుగుతున్నాడు అని అంటే సరే అని చెప్పి రాయి ఇచ్చాడు. ఇస్తే ఆ రాయి చూస్తే అబ్బా ఇది వజ్రము అన్నాడంట. హల్లెలూయా. వజ్రమా అనగానే ఆశ్చర్యపడిపోయాడు. నేను దీనికి 8 లక్షలు ఇస్తా. మౌనంగా ఉన్నాడంట ఆశ్చర్యపడుతూ. 8 కూడా వద్దా, 10 ఇస్తా, 10 కూడా వద్దా, 20 ఇస్తా, 20 వద్దా, 50 లక్షలు ఇస్తా అన్నాడంట. లాస్ట్ అతడు ఏం చేసినాడు, పరుగున ఆ రాళ్ళను వెతకనీకే పోయినాడు. దొరుకుతాయా గమనించాల. పడేసుకున్న రాళ్ళు దొరుకుతాయా? గట్టిగా. ఈరోజు దేవుడు నీకొక అవకాశం ఇచ్చాడు. రక్షణ, నీకొక విలువ కలిగిన రక్షణ నీకు ఇచ్చినాడు. నువ్వు టైంపాస్ చేసుకున్నావా? టైంపాస్కే వస్తున్నావా? ఏదో టైంపాస్కి వచ్చి టైంపాస్కే పోతున్నావా? ఏదో రావాలని సమయానికి రాలేక ఏదో పోవాలంటే పోవాలి అని అనుకుంటా వస్తున్నావా? కానీ దాని వెనుక వజ్రాలు ఓడగొట్టుకున్నావని తెలుసుకో. హల్లెలూయా. వాటి వెనుక ఒక విలువైన నువ్వు వదిలేసుకుంటున్నావని తెలుసుకో. నువ్వు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావు అని అంటే ఆ విలువ కలిగినటువంటి వాక్యం, ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని నువ్వు వదిలేసుకుండా, ధ్యానించకుండా, ఒకవేళ నీకు చదువు రాదేమో, చదువు రాకపోతే పర్వాలేదు, నేను ఫోన్ ద్వారా నేను వాక్యాన్ని వింటాను, ఆ ఫోన్ ద్వారా నేను వాక్యాన్ని విని నేను నేర్చుకుంటాను, నేను బలపడతాను, నేను తయారవుతానని నీ లోపల ఆశ ఉంది. ఒకరు లేకపోతే అదే నిర్లక్ష్యం కనబడుతుంది. చూశారు కదా, అన్ని రాళ్ళు వదిలేసుకున్నాడు. నీ జీవితంలో నిర్లక్ష్యం అనేది ఉండడానికి వీలు లేదని దేవుడు చెప్తా ఉన్నాడు. నిర్లక్ష్యము ఉండొద్దు. అదే తిమోతి రాసిన పత్రికలో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 13:24 వచనంలో, 13వ అధ్యాయం 24. చదవండి. నీకిష్టమా? కోతగాండ్రతో చెప్పుదున నేను. హల్లెలూయా. ఇది అందరికీ తెలుసు, ఉపమానం మనకు తెలుసు, మనకందరికి తెలుసు. కానీ ఆ తెలిసిన మాటనే మనము మన జీవితంలో నిర్లక్ష్యం చేసినట్టయితే మరి
ఏ పంట అయితే దేవుడు ఎదగాలని ఆ పంటతో పాటు గురుగులు కూడా విత్తబడతా ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో సాతాను పనియే అని అంటున్నాడు ఇక్కడ. అది శత్రువు పనియే. శత్రువు అంటే సాతాను, శత్రువు అంటే సాతాను, శత్రువు పనియే. నీ వెనుక సాతానుడు అనేక విషయాలని నీ ముందు సలుతా ఉంటాడు. నీవు గోధుమగా ఉన్నావా, గురువుగా ఉన్నావా పరీక్షించుకో. నువ్వు గురువుగా ఉన్నావా, గోధుమగా ఉన్నావా? గురుగులుగు మరి ఒకరోజు అవి కాల్చబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకరోజు కాల్చబడతాయి. గోధుమ ఏం చేస్తుంది? కొట్టులోకి వెళ్తుంది. గోధుమ కొట్టులోకి పోతుంది. మరి ఆ దినము కొరకు దేవుడు మరి ఆయన ఒక కొట్టులో ఆ గోధుమలను ఆయన ఉంచుకుంటాడంట. ఈరోజు నేను కూడా ఆ దినము వచ్చేంత వరకు మంచి పంటగా ఫలించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నీతో పాటు ఏదొచ్చినా, నీతో పాటు ఎదుగుతున్నటువంటిది శత్రువు ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా, నీతో సాతానుడు యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉండమంటున్నాడు. నిన్ను దేవుడు ధైర్యంగా, నమ్మకంగా, విశ్వాసంతో ఉండమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ జీవితంలో ఓర్పు కావాలా, సహనము కావాలా, సమాధానము కావాలా, సంతోషము కావాలా. దేవుడిచ్చిన ఆత్మ ఫలములు నీలో ఉండాలా, ఆత్మ ఫలములు నీలో పెంచుకోవాలా. గలతీయులకు రాసిన పత్రిక మీకు అందరికి తెలుసు. 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలముల గురించి మాట్లాడతాడు. ఆ ఆత్మ ఫలములు ఒక్కొక్కటి వివరణ నువ్వు తెలుసుకుంటే, ఒక్కొక్క పాయింట్ మీద నువ్వు ఆలోచన చేస్తే నువ్వు ఏడవగలుగుతావు, నువ్వు పరీక్షించుకోగలుగుతావు. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఆ గలతీయులు 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలముల గురించి ఆలోచన చేస్తే, ఒక్కొక్క మాట మీద మనం ఆలోచన చేస్తే మనము ఏడుస్తాము. ఎందుకు తెలుసా? అయ్యా నేను ఈ రీతిగా ఎందుకు లేను, అయ్యా నేను ఈ రీతిగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అని దేవుని అడగగలుగుతావు. అందరికీ తెలుసు ఆత్మ ఫలంలో ఏమనగా నోటితో చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం, కానీ అందులో నిలవాలి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ పాపాన్ని కడుతుంది. దేవుని యొక్క పాపాన్ని దాస్తుంది, క్షమిస్తుంది. దేవుని ప్రేమ, నీకు సహనము నువ్వు కలిగి ఉండాల. ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా కానీ సహనము కలిగి ఉండాలి. మనకు ఆవేశం వస్తుంది. ఎవరైనా మనల్ని అనరాని మాటలు అండితే, ఎవరైనా మనల్ని కోపంగా మనం తిడితే మనలో కోపము, ఆవేశము ఉరికొస్తూ ఉంది. అప్పుడు నీవు పరీక్షించబడతావు. ఆవేశానికి చోటిస్తావా? నీ మనసు ఆవేశంలో ఉంచుతావా? లేకుంటే దేవుని మనసు కలిగి ఉంటావా? 2 సహోదరులు ఉన్నారండి. ఆ 2 సహోదరులు పెద్ద అన్న ఏం చేశాడంటే తమ్ముడికి చెప్పాడు. ఏమని అని అంటే, తమ్ముడు మన పొలంలో నీళ్లు పెట్టిరా అని చెప్పాడంట. పక్కవాని పొలంలో నీళ్ళు ఉన్నాయి, అది నిండగానే మన పొలంలో నీళ్లు పెట్టు అన్నాడంట తమ్మునికి. సరే అన్నయ్య అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ పొలంలో ఉన్న వ్యక్తి నీళ్ళు నిండుతున్నాయి కదా, అప్పటి వరకు నేను ఉట్టిగా ఎందుకు ఉండాలి అని చెప్పి ఏం చేశానంట, అదే గట్టు మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. దేవుని మొర పెడతా ఉన్నాడంట. అలాగే నిమగ్నమై ప్రార్థనలో ఉండిపోయాడు. ఆ పొలములో నీళ్లు నిండిపోయి అంతా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈయన పొలంలో నీళ్ళు లేవు. వాళ్ళ అన్నయ్య, ఏంటి తమ్ముడు అక్కడే వెళ్ళిపోయాడు, ఇంకా రాలేడు, పొలంలో నీళ్ళు పెట్టిండా లేదా చూద్దామని వెళ్ళే వరకు పొలంలో నీళ్ళు లేవు. ఆ పొలంలో పక్కైన పొలంలో నీళ్ళు పారిపోతూ ఉన్నాయి, అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి నిండిపోయి అని తమ్ముని పిలిచి, ఏం పని చేసావురా అని చెప్పి అతన్ని బాగా
గొడ్డుదులు బాడినట్టు బాధిండంట. బాగా కొట్టాడంట తమ్ముడిని, బాగా కొట్టాడంట. అన్నయ్య బాగా కొట్టాడు, కానీ తమ్ముడు మాత్రము మౌనంగానే ఉన్నాడంట. హల్లెలూయా. తమ్ముడు మాత్రం మౌనంగానే ఉన్నాడు, ఏమి ఒక మాట అనలేదంట. బాగా అంతగానం కొట్టినా కానీ మౌనంగా ఉండి ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోయిన తమ్ముడు, ఇంటికి వెళ్ళిపోయిన అన్నయ్యకి ఇక నిద్ర పడుతుందా? ఎందుకు పడటం లేదు నిద్ర అనంటే, అంత కొట్టినా కానీ కూడా మౌనంగా ఉన్నాడు కదా తమ్ముడు, మౌనంగా ఉన్నాడు కదా, ఏమీ అనలేదు. ప్రార్థన చేసిన వ్యక్తి, దేవునితో గడిపిన వ్యక్తి, దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి దెబ్బలు తిన్నాడు కదా, పని చెప్తే సరిగా పని చేయలేకపోయాడు కదా, మౌనంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అంతా అన్నయ్యకి నిద్ర రాలేదు. ఎందుకు రాలేదంటే అతను సమాధానం కోల్పోయాడు. అయ్యో నా తమ్ముని కొట్టాను కదా, అయ్యో నా తమ్ముని కొట్టాను కదా, నా తమ్ముని బాధ పెట్టాను కదా అని అతనిలో వేదన జరిగి తమ్ముని దగ్గరికి వెళ్ళి, తమ్ముడు నేను ఇంత కొట్టాను, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావురా, ఏమి ఒక్క మాట కూడా అనలేదురా నువ్వు నన్ను అంటే, అంటున్నాడు నా దేవుడు నాకు నేర్పించాడు, ఒకవేళ తప్పు చేసినా తప్పు చేయకపోయినా నువ్వు మౌనంగా ఉండమన్నాడు కాబట్టి నేను మౌనం పాటించాను అని అంట. హల్లెలూయా. ఇది దేవుని కొరకు, దేవుడు నేర్పించిన ఒక అలవాటులో. అదే ఎవరైనా మనం తిడితే ఊకుంటామా? అదే ఎవరైనా మనం కొడితే ఊకుంటామా? విసిరేస్తాం, పారేస్తాం. ఇది నాది, నువ్వెంత, నీ బతికెంత, నీ గతెంత అని అన్ని లెక్క పెడతాం. అది కట్టే. హల్లెలూయా. ఒకవేళ అలాంటి పరిస్థితి కలిగినట్టు వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి కర్ర, గడ్డి, కొయ్య, కాలువ, ఎందుకంటే అది తొందరగా పెరుగుతుంది. హల్లెలూయా. గడ్డి తొందరగా పెరుగుతుంది, ఆవేశము తొందరగా వచ్చినట్టుగా, కోపము తొందరగా వచ్చినట్టుగా నీ జీవితంలో అలాంటి పురుగులు వెదుగుతున్నాయా? అలాంటి పనికిరాని గడ్డి పెరుగుతుందా? కానీ పనికిరాని గడ్డి అవసరం లేదు దేవునికి. హల్లెలూయా. హల్లెలూయా. భయమేస్తుంది. నీకు భయమేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన రాకడ కొరకు ఆయన ముందు మనము ధైర్యంగా ఉండాలంటే, మనము కర్రగా ఉండకుండా, గడ్డిగా ఉండకుండా, కొయ్యకాలుగా ఉండకుండా మనలో ఏ విధంగా మనం ఉండాలి? ఆత్మ ఫలములతో నింపబడ్డప్పుడు నీ లోపల గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. అదే అధ్యాయము 13:47. చూడండి 47. హల్లెలూయా. మరియు పరలోక రాజ్యం సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. నానా విధములైన చేపలను అని అంటున్నాడు. నానా విధములైన చేపలను. మరి ఏ రీతిగా అయితే చేపలు, అనేక రకాల చేపలు ఆ వలలో పడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంట? అన్నీ ఏరుతూ ఉంటాడు. అన్నీ ఏరి మంచి పక్కన పెట్టి దాన్ని అమ్ముతాడు, పనికిరానివి పక్కన పడేస్తాడు. అంటే సముద్రములో ఉన్నటువంటివి పనికిరాని కూడా ఉన్నవి. హల్లెలూయా. హల్లెలూయా. సముద్రము అనగా ఈ లోకం. నువ్వు లోకములో సంచరిస్తున్నప్పుడు, నువ్వు లోకములో కూర్చున్నప్పుడు, లోకములో నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, లోకములో నువ్వు ఏడున్నావు, ఏ చోట ఉన్నావు, నువ్వు కాలేజీకి వెళ్తున్నావా,
నువ్వు జాబ్కు వెళ్తున్నావా, నువ్వు ఏ చోట కూర్చుంటున్నావు, ఆ చోట ఒకటి నీ వెనుక ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంది, నిన్ను అంటుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అవి నీ ఎంబడి వస్తున్నప్పుడు అవి నువ్వు దులిపేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుని వాక్యమును పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయననే నిన్ను సరి చేసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. ఆ చేపల బట్టి ఆయన ఏ రీతిగా అయితే సరి చేసుకున్నాడో వలని, ఏ రీతిగా అయితే చేపలలో అన్ని పనికిరాని తీసేశాడో అదే రీతిగా యేసయ్య కూడా ఆ వల, యేసయ్య వలల్లో నువ్వు ఉన్నప్పుడు, ఆయన వలల్లో నువ్వు పడ్డప్పుడు నువ్వు ఎట్లా కనిపించాలంటే మెరుస్తూ కనిపించాలి. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. యేసయ్య వలలో పడ్డప్పుడు, ఆయన వల వేసినప్పుడు నువ్వు మెరుస్తూ బయటికి రావాలా. ఇది కావాలా నాకు. హల్లెలూయా. ఈ చేప కావాలా, నాకు కావాల్సిన చేప ఇది. కాబట్టి నీవు ఆయన వల వేయబోతున్నాడు. గుర్తుపెట్టుకో సహోదరి, సహోదరుడా, ఆయన ఒక వల విసిరిపోతా ఉన్నాడు. అది అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, ఆయన వల చాలా పెద్దది. ఆ వలలో నువ్వు ఒకరోజు చిక్కుకుంటావు. ఆయన చేతి నుంచి ఎవరు కూడా తప్పించుకోరు. మినిస్టర్లు తప్పించుకోరు, లీడరు తప్పించుకోరు, దొంగలు తప్పించుకోరు, అంతకులు తప్పించుకోరు, వ్యభిచారులు తప్పించుకోరు, ఎవ్వరు కూడా అబద్ధికులు తప్పించుకోరు, ఎవరు కూడా తప్పించుకోరు. ఆ వల వేయబోతా ఉన్నాడు. జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే క్రైస్తవుడు ధన్యుడు, క్రైస్తవుడు ధన్యుడు. చెప్పండి, క్రైస్తవుడు ధన్యుడు. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకున్న ధన్యతలు కదా, ధన్యతల గురించి అందులో రాయబడ్డాయి. ఒక మాట చెప్పాలంటే, నాకు ఒక మాట గుర్తుకొస్తా ఉంది. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 1వ అధ్యాయం చూద్దాం తొందరగా. 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందటను హల్లెలూయా నాకు సాధురని చెప్పాను. ఎంతమందికి అర్థమైంది మాట? అర్థమైందా? సాక్షులై ఉందురని చెప్పాను. దేవునికి కావాల్సింది ఏంటంటే సాక్షులుగా ఉండాలని. నీ సాక్ష్యం ఓడగొట్టుకోవద్దు. నీ సాక్ష్యంతో నువ్వు బ్రతకాలి. సాక్ష్యం ఉంటేనే క్రైస్తవుడు, సాక్ష్యం ఉంటేనే క్రైస్తవుడు. సాక్ష్యం లేకపోతే క్రైస్తవుడు కాడు. చెప్పండి, సాక్ష్యం ఉంటేనే క్రైస్తవుడు. హల్లెలూయా. మనము ఏ సాక్ష్యంతో మనం ముందుకు వస్తాం? దేవుడు సంఘ కాపరితో మాట్లాడతాడు. అమ్మా, ఎవరైనా సాక్ష్యం ఉంటుందా, వచ్చి చెప్పుకోండి, సాక్ష్యం పంచుకోండి అన్నప్పుడు మీ జీవితంలో ఒక సాక్ష్యం చెప్తారు. ఏం సాక్ష్యం చెప్తారు తెలుసా? నిన్న కడుపునొచ్చింది, ప్రార్థన చేసుకున్నా, తక్కువైపోయింది. హల్లెలూయా.
ఇంకో సాక్ష్యం, మా ఆయన కొట్టిండు, నేను ప్రార్థన చేసినా తెల్లారి కొట్టలేడు అని చెప్పి సాక్ష్యం. హల్లెలూయా. ఈ సాక్ష్యాలు కాదు దేవుని అడిగింది. దేవుడు ఏదైతే కోరుతున్నాడో ఈ సాక్ష్యాలు కాదు. దయ్యాలను వెళ్ళగొట్టినా, ప్రవచనాల్లో చెప్పినా ఇది కాదు దేవునికి కావాల్సింది. దేవుడిచ్చాడు, వరములు ఇచ్చాడు, వెలగొట్టడానికి, ప్రవచనాలు చెప్పడానికి దేవుడిచ్చాడు. సేవకులను నిలబెట్టుకున్నా అది కాదు దేవునికి కావాల్సింది. సాక్ష్యం. హల్లెలూయా. సాక్ష్యం. ఈ సాక్ష్యం చాలా గొప్పది. ఇప్పుడు నేను చెప్తాను, మెయిన్ పాయింట్లోకి వస్తున్నాను. ఎవరైనా మనల్ని తిడితే, ఎవరైనా మనల్ని తిట్టినా, గాయపరిచినా, మన ఒక ఆలోచన విధానము ఏ విధంగా ఉంటుంది? అఫ్కోర్స్ ఒక చిన్న మాట చెప్తాను. నిన్నటి వరకు మంచిది, గొప్ప, బాగుంది, మంచోడు అన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన మంచోడు కాదు అన్నాడు అనుకో, ఆయన ముఖాన్ని బట్టే ఒకవేళ, అప్పుడు ఏమవుతుంది? అతని కోపం వస్తుందా లేదా? నిన్నటి వరకేమో మంచోడు అన్నాడు, ఇప్పుడేమో చూడు నన్ను చెట్టోడు అంటున్నాని కోపము, ఆవేశం వస్తుంది. ఎవరైనా మనల్ని మంచోళ్ళు, మంచి ఆమె, మంచోడు అంటే మనం ఏం చేస్తాము? మనం ఉప్పొంగిపోయి నన్ను ఎంత మంచి గ్రేట్ అన్నాడు చూడు, నన్ను ఎంత మెచ్చుకున్నాడు చూడు అని మనం ఉప్పొంగిపోతాం. వారి మీద మనము వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాం. ఎందుకంటే వారు మనల్ని మెచ్చుకున్నారు కాబట్టి, ఎందుకంటే వారు గొప్పగా ఎంచారు కాబట్టి మనం కూడా వారిని నన్ను మంచి మెచ్చుకున్నది అని చెప్పి మనం అనుకుంటాం. ఒక్కవేళ అదే వ్యక్తి తిడితే, చెడ్డగా మనం మాట్లాడితే, మన మీద నింద మోపితే, చెడ్డగా అంటే అప్పుడు నీ రియాక్షన్ ఏముంది? మనము తొందరగా ఆవేశము, కోపానికి వచ్చేస్తాం. ఇది కాదు దేవునికి కావాల్సింది. దేవుడు మౌనంగా ఉండమన్నాడు. హల్లెలూయా. ప్రేమించుమన్నాడు. ఒక వ్యక్తి తిట్టిన వ్యక్తిని మనం ఎట్లా ప్రేమించగలుగుతామా? నన్ను అట్లెట్లా తిట్టింది, నన్ను అట్లెట్లా అన్నది, ఇక నేను అడుగుతా, ఇట్లా అన్నావంట, అట్లా అన్నావంట, నువ్వు ఇట్లా అన్నావంట, నన్ను అట్లా అన్నావంట. ఇక మనం పళ్ళు కొరుకుతాం, బాసాలు పడేస్తాం, ఇక మనం కొట్లాడడానికి సిద్ధమవుతాం. దేవునికి కావాల్సింది ఇది కాదు. మనము తయారు కావాలి. హల్లెలూయా. బంగారాన్ని కొట్టినాడు, బంగారాన్ని కాల్చినాడు. బంగారం ఏమన్నది? ఇంకా కొట్టు పర్వాలేదు, ఇంకా కాల్చు పర్వాలేదు, నేను సువర్ణమై బయటికి రావాలా, కొట్టు పర్వాలేదు, కాల్చు పర్వాలేదు అని బంగారము ఏ రీతిగా అయితే ఆ స్వభావం కలిగి ఉందో మనం ఆ రీతిగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ రీతిగా మనం బ్రతకాలని ఆశపడతా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిగిరిలో, అందుకే ఆయన సిలువ మోయడానికి, అందుకే ఆయన కొరడతా కొడుతున్నప్పుడు, అందుకే ఆయన తిడుతున్నప్పుడు, అందుకే ఆయనను ఉమ్మేసినప్పుడు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఇవన్నీ జరిగినాయా లేవా? జరిగినాయా? నన్ను చూడాలా, మీరు నన్నే చూడాలా. ఇప్పుడు మీకు ఒక పరిస్థితి వచ్చింది. చిన్న పిల్లోడు అక్కడ వెళ్తుంటే మీ దృష్టి ఎక్కడ పోయింది? దృష్టి పోయింది. హల్లెలూయా. ఇదంతా అక్కడ పోయింది, మీరు అక్కడ పోయారు. చిన్న పిల్లగాని వెంబడి పోయింది మీ దృష్టి. అలర్ట్గా లేరు. నేను వింటున్నాను, వాక్యం వింటున్నా. నీ పక్కన వచ్చి ఓ జిల్ల పురుగో, ఒక బల్యో, ఒక పిల్లి వచ్చిందనుకో, నువ్వు దుంకులాడతావా?
ఉరుకులాడతావు. పిల్లి వచ్చింది, బల్లి వచ్చింది, జిలపురుగు వచ్చిందని. ఈ పిల్లికి బల్లికి నువ్వు దుంకులాడితే, భయపడితే ఆ దినం నీ పరిస్థితి ఎట్లా ఉంది? ఆ దినము ఎట్లా ఉంది? దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి విన్నారంట దేవుని వాక్యం, కదలకుండా, మెదలకుండా. అందుకనే మన దృష్టిని సాతానుడు పొడగొట్టాలని చూస్తూ ఉంటాడు. సాతానుడు వినకుండా చేస్తూ ఉంటాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈరోజు మనము చనిపోయిన వారంగా ఉన్నామా, బతికి ఉన్నామా? చనిపోయిన వారంగా మనము ఇంకా చావాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఏర్లు అవి పెళ్ళగించాలి. నీ లోపల ఓర్వజానం ఉందా? ఓర్వకుండా, లేకుంటే ఎవరినైనా తిట్టే గుణం ఉందా? శపించే గుణం ఉందా? ఏడిచే గుణం ఉందా? ఇవి చాలా భయంకరమైన దేవుడి వాక్యం సెలవిస్తుంది. నువ్వు అనుకోవచ్చు ఏమైతే ఏం కాదు అనుకోవచ్చు, కానీ ఒకరోజు నువ్వు పరీక్షించబడతావు. హల్లెలూయా. ఒకరోజు నువ్వు పరీక్షించబడ్డప్పుడు, ఆ వలలో చిక్కుకున్నప్పుడు నీవు పొట్టుగా దేవునికి కనిపిస్తావు, నువ్వు గట్టిగా కనిపిస్తావు, నువ్వు ఒక కర్రగా కనిపిస్తావు. నీ జీవితాన్ని ఈ భూమి మీద నువ్వు ఏ విధంగా కట్టుకుంటున్నావు? దేవుని వాక్యం చేత కట్టుకోవాలా. దేవుని వాక్యము భయము. దేవుని వాక్యం నేను భయంలో బతికిస్తుంది. దేవుని వాక్యము నేను జీవితాన్ని కట్టిస్తుంది. నువ్వు ఎక్కడ వెళ్ళినా, ఏ చోట వెళ్ళినా నువ్వు భయముతో బ్రతుకుతావు, వణుకుతో బ్రతుకుతావు. నువ్వు సోషల్ మీడియాలో పోయినా, నువ్వు ఫోన్లు చూసినా నీ యొక్క స్థితిగతులు మారవు. ఎందుకంటే దేవుని వాక్యము నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది. 2 తిమోతి 2వ అధ్యాయం 16వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 16వ వచనం. చాలు. ప్రతివాడును ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. దుర్నీతి నుండి తొలగిపోవలెను. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఏమంటున్నాడు? అపవిత్రమైన ఈ కొయ్య కాలు అన్న కదా, కర్ర, ఇలాంటి జీవితాలు చెప్తా ఉన్నాడు. కొయ్య కాలు గడ్డి, ఈ జీవితాలను బట్టి చెప్తా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండొద్దు అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, మరి అపవిత్రమైన వాటి మాటలు, మరి ఎక్కువగా మాట్లాడితే భక్తిహీనులు అవుతారు అని అంటున్నాడు. కొరుకు పుండు ప్రాకి అంటున్నాడు. వారి జీవితం ఆ విధంగా సాగిపోతూ ఉంటుంది, ఆ విధంగా ముందుకు సాగిపోతూ ఉంది. మరి ఒప్పుకొని సరి చేసుకున్నవాడే దేవుడు తన జీవితాన్ని మారుస్తాను అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మాటను మనం భయభక్తులతో మనము ముందుకు నేర్చుకోవాలా అని చెప్తా ఉన్నాడు. అదే 14వ అధ్యాయం చూద్దాం. అదే 2:14. 2 తిమోతి 2వ అధ్యాయం 14 వచనం. వినువారిని చెరుపుటకే గాని
మరి దేనికి నీ పనికి రాని మాటల గూర్చి వాదము పెట్టుకోవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము అంటున్నాడు. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికి రాని మాటలను గూర్చి వాదము పెట్టుకోవద్దు. మీ జీవితంలో, మీ కుటుంబంలో ఎక్కడైనా వాదము పెట్టుకోవద్దు, తిట్టుకోవద్దు అని చెప్తా ఉన్నాడు. సంఘము కావచ్చు, ఇంట్లో కావచ్చు, నువ్వు తిట్టుకోవద్దు అని అంటున్నాడు. ఒట్టి మాటలు కానీ, అపవిత్ర మాటలు కానీ, ఇవన్నీ కూడా నువ్వు ఈ రీతిగా ఉన్నట్టయితే ఒకరోజు నువ్వు పరీక్షించబడతావు. నీ జీవితం నీ చేతిలో ఉంది. నీ జీవితము నీ చేతుల్లో ఉంది. హల్లెలూయా. దేవుడు అందరికీ వరాలు ఇస్తాడు, అందరికీ మంచి అవకాశాలు ఇస్తాడు, గిఫ్ట్స్ ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. ఒక మాట చెప్పండి, దేవుడు ఈ భూమి మీద ఒక వ్యక్తికి మంచి వరం ఇచ్చినట్టయితే అతను మంచివాడని ఇస్తాడా, చెడ్డవాడని ఇస్తాడా? మంచివాడని ఇస్తాడా? కాదు. ఈ భూమి మీద మంచి వాళ్ళు అనేవారు ఎవరు లేరు. అయినా దేవుడు నీకు నాకు మంచివే ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. మంచి గిఫ్ట్సే ఇస్తున్నాడు. కానీ అన్ని ఇచ్చినప్పటికీ కూడా దేవుడు నీ చేతిలో ఒకటి పెడుతున్నాడు. ఏంటంటే నీ జీవితాన్ని నువ్వే కట్టుకోవాలి. హల్లెలూయా. నీ పరిస్థితిని నువ్వే సరిదిద్దుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే కట్టుకోవాలి. నీ పిల్లలకు నేర్పియాలా. సండే స్కూల్ పిల్లలకు నువ్వు ఏ విధంగా నువ్వు పంపిస్తున్నావు? యవనస్తులకు నీ బిడ్డలకు ఏ విధంగా నేర్పిస్తున్నావు? సంఘములో ఏ విధంగా ఉంటున్నావు? సంఘములో ఉపవాస ప్రార్థనలో ఏ విధంగా పాల్గొంటున్నావు? ఇవన్నీ కూడా క్రమముతో నీవు వచ్చిన కొద్దికి నువ్వు నేర్చుకోగలుగుతావు. హల్లెలూయా. దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గమే ఉన్నది కాబట్టి అది సరిచేసేది, నిన్ను స్థిరపరిచేది, నిన్ను బలపరిచేది. నేను ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడతాం. ఒకవేళ నీ భర్త అవిశ్వాస అయితే, నువ్వు విశ్వాసం అయితే, నీవు బంగారం అయితే, నీ భర్త ఒకవేళ కొయ్యకాలైతే, నువ్వు బంగారం అని అనుకో, నీ భర్త కొయ్యకాలు గడ్డి లాంటి వాడిగా ఉన్నాడైతే నీ భర్తను నువ్వు బంగారంగా మార్చుకోవాలి. హల్లెలూయా. నీ భర్త నిర్లక్ష్యంలో ఉన్నాడేమో, పండుకున్నాడేమో, నాకెందుకు లేదు సండే అనుకున్నాడేమో, నాకు అవసరం లేదు అనుకున్నాడేమో. అందుకే ఎక్కువ మటుకు ఆడపిల్లలే సంఘానికి ఎక్కువ వస్తారు. హల్లెలూయా. మగవాళ్ళు సరిగ్గా రారు. ఎందుకంటే మాకు చాలా పనులు ఉన్నాయి, బయట మాకు చాలా పనులు ఉన్నాయి అంటారు. వాళ్ళు సంఘానికి రాలేరు. కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడు అన్నిటికంటే దేవుడు ముఖ్యమా, పని ముఖ్యమా? పని ముఖ్యమా? దేవుడే ముఖ్యం కదా. ఒకవేళ సండే నీకు ఉద్యోగం జరిగిందనుకో, నువ్వు సండే రోజు చర్చికి వస్తావా, ఉద్యోగం పోతావా? చర్చికి వెళ్తారా? చాలామంది ఉద్యోగానికి వెళ్తారా? డ్యూటీకి పోతారు కదా. ఎందుకంటే డ్యూటీకి పోకపోతే తీసేస్తారు. ఇప్పుడు నీకు అది ఛాలెంజే కదా. ఛాలెంజా కదా? మరి ఎట్లా? నీవు ప్రార్థన చేసుకోవాలా. ప్రార్థన చేసుకోవాలా. సండే మాత్రం నేను పోను, డ్యూటీకి పోను, ఎక్కడ పోను, నేను సండే నేను దేవుని మందిరానికి వెళ్తాను. అనేక మంది ఈ విధంగా చెప్పుకుంటారు, సాకులు చెప్పుకుంటారు. అనేక మంది అనేక రకాలుగా చెప్పుకుంటారు. ఏమని అని అంటే, మాకు సండే కదా, మాకు జాబ్ ఉంది, మేము రాలేమండి, మేము ఇక్కడ బిజీగా ఉన్నామండి అని చెప్పుకుంటారు. కానీ దేవుడు ఒకరోజు నేను అడుగుతాడు, నువ్వు నాకంటే ఎక్కువగా లోకాన్ని చూసావు, నాకంటే ఎక్కువగా
లోకంలో ఉన్న వాటి కొరకు నువ్వు ప్రయత్నం చేసినావు, కానీ నా కొరకు నువ్వు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు అని దేవుడు అడుగుతాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని అదే కొరింథీయులకు రాసిన పత్రిక 3:6 చదివినామా ఇంతకుముందు? చివరిగా 2-3 వచనాలు చెప్పి ముగించేస్తాను. అదే 2 తిమోతి 3:6 చదవండి. 2 తిమోతి 3:6 చూడండి. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? పాపభరితులైన నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను అని అంటున్నాడు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక అని అంటున్నాడు. చాలామంది సత్యమును అనుసరించక మరి సత్యాన్ని మరి పొందలేక, సత్యము అనగా దేవుడు యేసుక్రీస్తు, ఆయననే సత్యం, ఆయననే మార్గం, ఆయననే జీవం. ఆ సత్యం వెంబడి మరి ఎవరైతే నడుస్తారో, ఆ సత్యం వెంబడి ఎవరైతే నడవాలని ఉంటారో వాళ్ళకు జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు, వారికి అనుభవం ఇస్తాడు దేవుడు, వారిని అనేక రకాలుగా నడిపిస్తాడు, వారిని అనేక రకాలుగా మరి దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో వచనం చూడండి, 10వ వచనం, అందులోనే 10వ వచనం. అయితే నీవు ఇక్కడ ఏమంటున్నాడు? అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంటున్నాడు. ఈడ నా 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 ఉంది. హల్లెలూయా. నా నా అంటే ఏంది? ఇంగ్లీష్లో చెప్పండి. నా నా మీ నా అని అంటున్నాడు. మరి అపోస్తులైన పౌలు గారు గొప్ప వ్యక్తి, సంఘాలను కడుతూ ఉన్నాడు. తిమోతి అనే వ్యక్తికి నేర్పిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తికి నేర్పిస్తున్నప్పుడు, సంఘానికి నేర్పిస్తున్నప్పుడు నువ్వు నేర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలా. అందుకే పాస్టర్, దైవ సేవకుడు ఏదైతే చెప్తాడో అది నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. దైవ సేవకుడు ఏదైనా చెప్తే అది చెయ్యాలా. నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు అని చెప్పినప్పుడు చెయ్యాలా. మరి అందుకంటూ అయితే నా బోధను, నా ప్రవర్తనను అని అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఇంకో మంచి మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును పోలి నడుచుకోండి అని అంటున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును క్రీస్తును పోలి నడుచుకోండి అని, నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడు. నన్ను పోలి అంటుండు. అందుకే ఇక్కడ కూడా నా అంటుండు, అక్కడ కూడా నా అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, సంఘాన్ని హింసించినటువంటి వాడు, అంతకుడు, భయంకరమైన వ్యక్తిని ఆయనను దేవుడు మలుచుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను కూడా మలుచుకుంటాడు. ఈరోజు నిన్ను కూడా తయారు చేస్తాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నువ్వు కావాలని కోరుకుంటున్నాడు. రోజు గతంలో ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. నీవు కూడా తబలా కొట్టవచ్చు, నీవు కూడా గిటార కొట్టవచ్చు. ఏజీ లేదు. హల్లెలూయా. నీకు ఏజీ లేదు. దేవుని స్తుతించడానికి ఏజీ లేదు. చప్పట్లు కొట్టవచ్చు.
తాళాలు కొట్టవచ్చు, పాటలు పాడవచ్చు, కీబోర్డు కొట్టవచ్చు, గిటార్ వాయించవచ్చు. నీవు దేవునికి మహిమకరంగా నువ్వు నిలబడగలుగుతావు. నువ్వు ఒక పాట పాడాలా, నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా, నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. హల్లెలూయా. ఈ పాటలో అర్థం చాలా ఉంది. నువ్వు ఒకసారి ఏకాంతంగా పాడు, నీకు కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఈ పాట పాడుతున్నప్పుడు నువ్వు ఏ రీతిగా ఈ మాట అనగలుగుతున్నావు అనేది దేవుడు చూస్తాడు. ఈరోజు ఫోను లేకుండా నేను ఉండలేను, రాత్రంతా చూసుకుంటాను. ఫోను లేకుండా నేనుండలేని తల్లికి చెప్తాడు, కుమార్తె చెప్తుంది. ఫోను లేకుండా నేనుండలేను, రాత్రి అంతా చూసుకుంటాను. నాకు ఫోను కావాలి, నాకు ఫోను కావాలి, అయ్యా ఇప్పిస్తావా, అమ్మా ఇప్పిస్తావా, అయ్యా ఇప్పిస్తావా, అమ్మా ఇప్పిస్తావా. ఇప్పిస్తానంటే కాలేజ్ పోతా, ఇప్పియకపోతే ఇంట్లోనే ఉంటా, ఇప్పియకపోతే కాలేజ్ పోను. ఈ రీతిగా ఒక మనిషి యొక్క గుణం. కానీ ఈరోజు ఎవరు కావాలని, ఎవరు కావాలా, ఎవరు కావాలా? స్లో మ్యూజిక్. ఎవరు కావాలా నీకు? ఎవరు కావాలా? ఈరోజు నీకు ఒక ప్రశ్న. యేసయ్య మన మధ్యలో నిలబడ్డాడు. యేసయ్య మన మధ్యలో నిలబడ్డాడు. ఎవరు కావాలా? నిజంగా అంటున్నారా? నీ గుండె మీద చేయి చెప్పు. నిజంగా అంటున్నావా? హల్లెలూయా. నిజముగా అంటున్నావా? సహోదరి, సహోదరుడా, నిజమే అంటున్నావా? యేసయ్య నువ్వు కావాలని నిజముగా అంటున్నావా? గాడ్ బ్లెస్ యూ. నువ్వు దీవించబడును గాక, నువ్వు ఆశీర్వదించబడును గాక. నీ మాట ఎప్పుడు తప్పిపోకు, ఈ మాట ఎప్పుడు తప్పిపోకు. సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఎన్ని సంపాదించుకున్నా, నీ జీవితంలో ఏది సాధించుకున్నా, ఒక్కడు మాత్రం అనుకోవాలా, యేసయ్య నువ్వు లేకపోతే నేను బ్రతకను, యేసయ్య నీతోనే నా బ్రతుకు, యేసయ్య నీతోనే నా జీవితము, నా ఊపిరి ఉన్నంత వరకు నీతోనే, నా ఊపిరి ఉన్నంత వరకు నీతోనే నా బ్రతుకు. నీకు సమస్యలు రావచ్చు, రేపు నీ భర్తతో సమస్యలు రావచ్చు, కుటుంబంలో సమస్యలు రావచ్చు, కష్టాలు రావచ్చు, డబ్బులు లేకపోవచ్చు,
తిండికి కరువు కావచ్చు, నీకు అడుక్కునే పరిస్థితి రావచ్చు. నీ ఏ పరిస్థితి అయినా పర్వాలేదు, నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, యేసయ్యా నీవే నాకు కావాలి అని ఎప్పుడైతే కన్నీరు విడుస్తావో, ఎప్పుడైతే ఏడుస్తావో, నీకు వ్యాధి ఉన్నా, నీకు రోగం ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా, నువ్వు పడక మీద ఉన్నా, నువ్వు అను ఈ సమయంలో నువ్వు హాస్పిటల్ ఉన్నావా, ఈ సమయంలో నువ్వు పడక మీద ఉన్నావా, ఒకటే అను, దేవా నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, ప్రభా నువ్వు కావాలి, యేసయ్య నువ్వు కావాలి అని ఎప్పుడైతే నువ్వు కన్నీరు విడుస్తావో అప్పుడు అంటాడు, ఇదిగో ఇదిగో నిన్ను నా రెక్కల కింద నిన్ను దాచుకున్నాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ఎందుకంటే నువ్వు నాకు మొరపెట్టావు కాబట్టి నేను మొర నేను ఆలకిస్తున్నాను. ఈరోజు ఒకటే మాట అను, యేసయ్య నువ్వు నాకు కావాలి. నీ బ్రతుకు లేచినా యేసయ్య నువ్వు నాకు కావాలి. ఒకటే అను సహోదరి, యేసయ్య నువ్వు కావాలి అను. ఒకవైపు శోధకుడు నువ్వు శోధించినా, ఒకవైపు శోధకుడు నేను హింసించినా, కష్టాలు పెట్టినా, బాధలు పెట్టినా, నువ్వు ఒకటే అను, ప్రభువా నువ్వు నాకు కావాలి. ఆ ప్రభును ఎప్పుడైతే నువ్వు కావాలని కోరుకుంటావో ఆయన నీకుంటే అన్నీ ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా, అన్నీ ఆయన చూసుకుంటాడు. అందుకే మన ప్రార్థన, అందుకే మన యొక్క విశ్వాసం, అందుకే మన యొక్క నమ్మకం, మన విశ్వాసాన్ని ఒక లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. 4వ అధ్యాయం మొదటి నుంచి, దేవుని ఎదుటను సజీవులను మృతులను తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు. నేను ఆనబెట్టి చెప్పేదేమనగా వాక్యమును ప్రకటించుచున్నాం. హల్లెలూయా, వాక్యాన్ని ప్రకటించుచున్నామని చెప్తా ఉన్నాడు. సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించును, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. హల్లెలూయా. ఈరోజు సంఘ కాపరి కావచ్చు, నీకు సేవకుడు బుద్ధి చెప్తున్నప్పుడు, నీకు హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు అలగొద్దు, నువ్వు సనుగొద్దు, నువ్వు కునుగొద్దు. హెచ్చరించినప్పుడు నువ్వు హెచ్చరించబడాలి. హల్లెలూయా. ఆయన సేవకుడి ద్వారా నిన్ను సరి చేయడానికి దేవుడు ఆశపడతా ఉన్నాడు. సహోదరి ఇన్నటువంటి మాటలను నీ హృదయంలో దాచుకో, ఇన్నటువంటి మాటలను భద్రపరచుకో. ఆ దినము నువ్వు వెండి బంగారము వెలగల రాళ్ళగా తయారవుతావా, లేకుంటే కర్ర గడ్డి కొయ్యకాళ్ళగా ఉంటావా, నువ్వు పరీక్షించుకో. ఈరోజు నీతో మాట్లాడాడు, ఈరోజు నీతో మాట్లాడిన దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు చెప్తా. కళ్ళు మూసుకో, అందరం కళ్ళు మూసుకో. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇంతవరకు ప్రభా గొప్ప ఇంటి, నీ ఇల్లు, నీ మందిరం, ఇది నీ మందిరము ప్రభా. నైనా గొప్ప ఇంట్లో పాత్రలు ఉన్నాయి, వెలగల రాళ్ళున్నాయి, వెండి ఉంది, బంగారం ఉంది ప్రభా. నీ రాకడలో ప్రభా మరి నైనా ఆ దినము అగ్ని చేత కాల్చబడుతుంది అన్నావు ప్రభా. మరి నైనా తండ్రి ఆ దినములో ప్రభా, నీ రాకడ దినములో మేము అగ్నికి మేము కాల్వకుండా, ఏ రీతిగా శద్రక్ మేషక్ అబేద్గోనులు అగ్నిగుండంలో పడవేసినప్పుడు ప్రభా, వారు ఎంటికలు కూడా కాలిపోలేదు ప్రభా. మీరు వారిని రక్షించి బయటికి తీసుకొచ్చారు. నీ రాకడలో మమ్మల్ని అందరినీ బయటికి తీసుకొచ్చే దేవుడివే ఉన్నావు. నీ రాకడలు స్థిరపరచు, నీ రాకడలు బలపరచు, నీ రాకడలు నేర్పి, ఇంకా ఎక్కడెక్కడ మేము పడిపోతున్నామో, ఎక్కడెక్కడ మేము సరిగ్గా లేమో, ఎక్కడెక్కడ మీకు అవిధేయతగా ఉన్నామో అయ్యా ప్రభా మమ్మల్ని బలపరచు, నీ ఆత్మచేత నింపు ప్రభా, నేర్పించు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. విన్నటువంటి మాటలను హృదయంలో అయ్యా నైనా స్థిరపరిచి బలపరిచి అయ్యా నైనా ప్రభా ప్రతి ఒక్కరిని అయ్యా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను.
నీ ఆత్మీయుల మాటలను ప్రభా సాతాను దొంగిలించకుండా అయ్యా వారిని బలపరచుమని ప్రార్థన చేస్తాను. కూడొచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. ఇదిగో ఒక్కొక్కరి తల నుంచి అని కాలు వరకు ముట్టండి. క్షేమాన్ని ఆరోగ్యాన్ని దైత్యమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మకార్యాల బిడ్డ లోపల జరిగించండి. నీ కృపలో భద్రపరచుకోమని దీవించి ఆశీర్దించు. మాకు తోడు నీడగా ఉండి నడిపించమని. ఇదిగో ప్రభా నీ దైవదాసుని దీవించి తండ్రి ప్రభా నీ దైవదాసుడు మరి ఉపవాసంలో ఉంటుండగా 50 రోజులు ఉపవాసంలో ఉంటుండగా నైనా అతను ఇంకా బలం దయచేయండి. నీ అభిషేకంతో నింపండి. సంఘాన్ని సరిహద్దులు విశాలపరచండి. నూతన ఆత్మలు నడిపించబడను గాక, నూతన ఆత్మలు వచ్చును గాక, ఇక్కడ సూచక్రియలు అద్భుత కార్యాలు జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. నాయనా మీరే నడిపించి మీరు సహాయం దయచేయమని. ఇంతవరకు మాకును సంఘానికి నీ తోడు నీ కాపుదల ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి.